తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది. ఒకవైపు సొంతూళ్లకు వెళ్లే వాళ్ళు వాళ్ళ హడావిల్లో ఉంటే, మరోవైపు చిత్ర పరిశ్రమ సరికొత్త సినిమాలను విడుదల చేసే పనిలో ఉంది. అయితే ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. దీంతో అభిమానులకు సంక్రాంతి పెద్ద పండగ అని చెప్పొచ్చు. ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో సంక్రాంతి విజేత ఎవరనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈసారి ప్రేక్షకులను అలరించే చిత్రాలేంటో చూద్దాం. రామ్ చరణ్ కథానాయకుడుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్. ఈ మూవీలో కియారా అద్వానీ, రామ్ చరణ్ సరసన నటించారు. ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనున్న మొదటి సినిమా ఇదే. రామ్ చరణ్ ఇందులో ద్విపాత్ర అభినయంతో విభిన్న గెటపుల్లో తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకుడికి ఓ కలెక్టర్ కు మధ్య జరిగే యుద్ధమే ఈ చిత్రం కథ అని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. అయితే శంకర్ సినిమాల్లో ఉండే బలమైన ఫ్లాష్ బ్యాక్ ఇందులోనూ కనిపించనుంది. అదేంటనేది తెరపైనే చూడాలి. 400 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం ఆకట్టుకొనుంది. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ ఈ వయసులోనూ తన నటనతో యువ హీరోలకు గట్టిగానే పోటీ ఇస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా బాబీ డైరెక్షన్ లో రూపొందిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య 100 కోట్లతో నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కథానాయకులు. బాబీ డియోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇక తమన్ మ్యూజిక్ మరో రేంజ్ లో ఉంటుందని చిత్ర బృందం చెప్తోంది. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కలిపి సినిమాలు తీయడంలో అనిల్ రావుపూడి సిద్ధహస్తుడు. అనిల్ డైరెక్షన్ లో వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్న టైటిల్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. బీన్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఇందులోని పాటలు యువతను విశేషంగా అలరిస్తున్నాయి. ఓ కుటుంబ కథలో క్రైమ్ కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమైపోతోంది. అటు భార్య, ఇటు మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ పోలీస్ అధికారిగా వెంకటేష్ కనిపించనున్నారు. F2, F3 తర్వాత వెంకటేష్, అనిల్ కాంబినేషన్ లో వస్తుండటంతో ఈ యాక్షన్ కామెడీ మూవీ పైన ప్రేక్షకుల్లో ప్రత్యేక దృష్టి నెలకొంది. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.